బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆసక్తికరంగా మారింది పుతిన్ మోదీ కారు ప్రయాణం. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఆ భేటీలో మోదీ కోసం ఏకంగా 10 నిమిషాలు వెయిట్ చేశారు రష్యా అధ్యక్షుడు పుతిన్. మోదీ వచ్చాక తన కారులో తీసుకువెళ్లారు పుతిన్. 45 నిమిషాల పాటు ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది. అలాస్కాలో జరిగిన ట్రంప్తో భేటీకి సంబంధించి ఆ డీటెయిల్స్ ని మోదీకి వివరించారు పుతిన్. అమెరికా టారిఫ్లపై కూడా చర్చించారనే టాక్ నడుస్తోంది. ఆపరేషన్ సింధూర్ పై కూడా ప్రస్తావన వచ్చిందంటూ కూడా తెలుస్తోంది. ఇండియాతో ట్రంప్ ఆటలాడొద్దని పుతిన్ ఇన్ఫాక్ట్ పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు పుతిన్. ఇండియాతో ట్రంప్ ఆటలాడొద్దు అని పరోక్షంగా పుతిన్ హెచ్చరికలు చేసినట్టుగా కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరు ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది, ఇదే అంశానికి సంబంధించి విలేకరులు నిన్న అడగడం జరిగింది పుతిన్ని. రష్యా అధ్యక్షుడు పుతిన్ అడిగితే ఆయన ఇంట్రెస్టింగ్ సమాధానం చెప్పుకొచ్చారు. ఒకసారి ఆయన ఏమన్నారో చూద్దాం. ఆ తర్వాత అదే భేటీకి సంబంధించి పాకిస్తాన్ కూడా రియాక్ట్ అయింది. ఆ రియాక్షన్ కూడా ముందుచే ప్రయత్నం చేస్తాం. ముందుగా ఇదే అంశానికి సంబంధించి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏమన్నారో చూద్దాం. Domineering pose. It doesn't mean that this new multipolar world should have any hegemons, because no one is speaking about this. Not in BRICS, not in the SCO. Everyone has equal rights in this multipolar world. And from international law point of view, everyone must have equal rights, must be in the similar position. Yes, there are economic giants like India or China, and actually our country is among top 4 biggest economies if we speak about the purchasing power parity. These are the current realities. That's not something that we would like to have. That's what international organizations calculate, but it doesn't mean that anyone should dominate over the politics or over global security. So we do not believe that there should be some రైట్. అది ఇంకా ఆయన ఏమన్నారంటే కనుక మేము మాట్లాడుకుంది కేవలం దాదాపుగా 5 నిమిషాలు మాత్రమే ఈ ట్రంప్ భేటీ గురించి మాట్లాడుకున్నామంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితి. దాంతోపాటు మరికొన్ని ఆసక్తికర పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. మరి ముఖ్యంగా పుతిన్ మోదీ కారు ప్రయాణం ఏకంగా 45 నిమిషాల పాటు, సుమారుగా 45 నిమిషాల పాటు జరిగింది. అది కూడా ఇటు 10 నిమిషాలు వెయిట్ చేశారు. మోదీ వచ్చేంత వరకు పుతిన్ ఒక 10 నిమిషాలు వెయిట్ చేసిన సందర్భం. 10 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత అప్పుడు ఇద్దరు కూడా కారులో వెళ్లారు. ఇన్ఫాక్ట్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఆ భేటీలో ఇద్దరు కూడా ముచ్చటించుకున్న సందర్భం. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఇటు మోదీ, పుతిన్, అలాగే షీ జిన్పింగ్ పాకిస్తాన్ పూర్తిగా మొహం ఇట్టే పెట్టుకుంది. ఇటు షహబాజ్ షరీఫ్కి సంబంధించి చూసాం. బట్ ఈ డిస్కషన్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అది ఎప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి ఒక్కసారి ఆ కారు ప్రయాణంలో ఏం జరుగుతుందంటూ కూడా ఇదే అంశానికి సంబంధించిన ప్రశ్నించినప్పుడు ఎక్కువసేపు మేము మాట్లాడుకోలేదు, 5 నిమిషాలు మాట్లాడుకున్నాం. ట్రంప్ ఆరోగ్యంగా ఉండడం చూసి నేను సంతోషపడ్డాను. అదే విషయాన్ని మోదీకి చెప్పానంటూ కూడా చెప్పుకొచ్చారు రష్యా అధ్యక్షుడు పుతిన్. అలాగే ఆ రోజు అలాస్కాలో ఏం భేటీ జరిగింది దానికి సంబంధించి ఆఫ్ కోర్స్ మాట్లాడుకుంటూ ఉంటారు దేశాధినేతలు అన్న తర్వాత. ఈ క్రమంలోని ఆ డిస్కషన్ చోటు చేసుకున్నట్టు కూడా ఇటు పుతిన్ చెప్పుకొచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు ఇంతకీ పుతిన్కి అలాగే మోదీకి మధ్య భేటీకి సంబంధించి పాకిస్తాన్ రియాక్షన్ ఏంటి? పాకిస్తాన్ రియాక్ట్ అయింది. తన కడుపులో కుళ్ళుని కక్కలేక మింగలేక ఏదోలా బయట పెట్టింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఏమంటున్నాడు ఇప్పుడు చూద్దాం. Your Excellency, I'd like to also thank you for supporting Pakistan and trying to have a balancing act, I think, in the region. I know and I must say that we respect your relation with India. That's perfectly fine. But we also want to build very strong relations. And these relations will be supplementary and complementary for the good and for the progress and prosperity of the region. In that, I find in you a very dynamic leader, and I want to assure you that I'd like to work with you very closely. రైట్. అది వాళ్ళు చెబుతున్న మాట. ఏమంటున్నాడు? ఇటు భారత్తో మీ సత్సంబంధాలు ఎలా ఉన్నా అది కంప్లీట్గా మాకు ఫైన్ అంటాం. కడుపులో కుళ్ళుంటే ఎటువంటి మాటలు వస్తాయి? మొదలెట్టడమే. రష్యాతోని ఇటు భారత్ సత్సంబంధాల గురించి కుళ్ళుకుంటున్నాడు.
సో ఈ క్రమంలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ జరిగింది. మరి ముఖ్యంగా అమెరికాలో అలస్కాలో జరిగిన మీటింగ్కి సంబంధించి మీ రియాక్షన్ ఏంటంటే కనుక ఆయన ఏమన్నారంటే, యుక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడుకునే సందర్భం దాని గురించి మేము డిస్కషన్ చేసుకున్నాం, దాంతోపాటు కారులో ప్రయాణించిన సందర్భం మరికొన్ని అంశాలు మేము మాట్లాడుకున్నాం అంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితుల్లో ఇది దాదాపు 30 సెకండ్లు మాత్రమే ఈ కాన్వర్సేషన్ జరిగింది అంటే కూడా చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తుంది. మహా అయితే 30 నిమిషాల నుంచి అంటే హార్డ్లీ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు జరిగిందంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. సో ఈ క్రమంలోని ఇటు POKకి సంబంధించి చర్చ జరిగిందా? ఎందుకంటే ఇక్కడ చైనా సపోర్ట్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో రష్యా ఇటు భారత్ని సపోర్ట్ చేస్తోంది. బట్ ఇదే రష్యాని పాకిస్తాన్ కోరుకుంటోంది. ఏమంటోంది? మీరు మాకు మద్దతు ఇవ్వాలని చెప్పి దేనికి లాక్కోవడానికా? భారతదేశం మీద మరిన్ని దాడులు చేయడానికా? వాడు కడుపులో కుళ్ళు చూసారా? మీరు భారత్తో మీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి, దట్స్ ఫైన్, మాకేం అబ్జెక్షన్స్ లేవు, మేము కూడా మీతో భాగస్వామ్యం కోరుకుంటున్నాం. దేనికి కావాలరా మీకు భాగస్వామ్యం? కడుపులో కత్తులు పెట్టుకొని మాట్లాడుతూ ఉంటే మీకు ఎందుకు వారి భాగస్వామ్యం? వెళ్ళి అమెరికాను అడుక్కో. నీకు ఎలాగా అమెరికా ఉందిగా, అడుక్కుంటే బెచ్చం వేయడానికి, నువ్వు అడుక్కుంటే డబ్బులు ఇవ్వడానికి అమెరికా ఉందిగా, వెళ్ళి అమెరికాను అడుగు. నీకు ఇంకా డబ్బులు కావాల్సి వస్తే అమెరికాను అడుగు, నీకు సాయం కావాల్సి వస్తే చైనాను అడుగు. ఏదో మన తెలుగులో సామెత ఉంటుంది, ఏమని, రెండిటికి చెడిన పరిస్థితి వస్తుందని చెప్పి. 2 పడవల మీద కాళ్ళు వేస్తే పరిస్థితి ఏమవుతుందో. ఇటు నీకు అమెరికా కావాలి, చైనా కావాలి, ఇప్పుడు రష్యా కూడా కావాలి. ఏం చేసుకుంటావు పాకిస్తాన్? ఏం చేసుకుంటావు? ఏమంటున్నారు ఒక్కసారి ఆ బయట మళ్ళీ వినే ప్రయత్నం చేద్దాం. ఆ రోజు నువ్వు ఇయర్ ఫోన్ జస్ట్ ఇలా ఉంటుంది, ఇలా పెట్టుకోవడానికి నువ్వు నానా తంటాలు పడ్డావు. కనీసం నువ్వు నీ ఈపీని, నీ ఇయర్ ఫోన్ని సెట్ చేసుకోలేకపోయావు, ఇయర్ పీస్ని సెట్ చేసుకోలేకపోయావు. నువ్వు నీ పాకిస్తాన్ని సెట్ చేసుకుంటావా? కామెడీ పీస్ అయిపోయావు. అప్పట్లోనే అంతే, ఐ థింక్ ఒక 2-3 ఏళ్ల క్రితం అనుకుంటా, 2020లోనో ఇప్పుడు, అప్పుడు అంతే. నీకు ఇయర్ పీస్ సెట్ చేసుకుని రాదు, కానీ పాకిస్తాన్ నీ దేశాన్ని సెట్ చేసుకుంటావా? మళ్ళీ దట్స్ ఫైన్. ఒక్కసారి వాడు ఏమంటాడో విందాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మరింత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. షహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధాని ఏమంటాడో చూద్దాం. Excellency, I'd like to also thank you for supporting Pakistan and trying to have a balancing act, I think, in the region. I know, and I must say that we respect your relation with India. That's perfectly fine. But we also want to build very strong relations, and these relations will be supplementary and complementary for the good and for the progress and prosperity of the region. In that, I find in you a very dynamic leader, and I want to assure you that I'd like to work with you very closely. Your Excellency. మీతో కూడా కలిసి పనిచేయాలని ఉంది. చైనాతో కలిసి పనిచేసేస్తావు, అమెరికాతో కలిసి పనిచేసేస్తావు, ఇప్పుడు రష్యాతో కూడా కలిసి పనిచేసేయాలి. ఎందుకు ఇవన్నీ అంటే కనుక ఏషియాలో మీకు ఈ రీజియన్కి, నాట్ ఏషియా, కంప్లీట్ యూరేషియాకి సంబంధించి మాట్లాడుకున్న ప్రాంతంలో ఈ ప్రాంతం మీద మీకు కూడా మంచి పట్టుంది. సో మీ సాయం కూడా మాకు కావాలి. ఎందుకని? ముందు ఇంకా ఈ రీజియన్కి సంబంధించి ముందుకు తీసుకువెళ్ళడానికట. ఎందుకు? ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తారా? ఉగ్రవాదాన్ని కుదిరితే రష్యా కూడా పంపించేస్తారా? అంతే కదా, కుదిరితే మీరు ఎక్కడికైనా పంపించేస్తారు కదా. ఈరోజు చైనా మీకు కాస్త సపోర్ట్గా ఉంది కదా అని చెప్పి చైనాను వదిలేస్తున్నారేమో. అరే మీకు అర్థం కాదు ఏంటంటే, మీరు బాగుపడడానికి మీ ప్రయత్నాలు చేస్తుంటే యావత్ ప్రపంచం మిమ్మల్ని అక్కను చేర్చుకుంటుంది. కానీ ఈరోజు పరిస్థితి అలా లేదు. ఇటు పుతిన్ మోదీ కారులో వెళ్తే తర్వాత మనం బండి సర్దేసుకున్నా, నేను కూడా వచ్చేస్తానని చెప్పి మాట్లాడేసుకుందామని చెప్పి, అది కదా పరిస్థితి. ఆ విజువల్స్ చూడండి, మొహం ఎట్టా పెట్టుకున్నాడు, మొహం ఇట్ట పెట్టుకున్నాడు అంతే. 7 మొహం పెట్టేసింది పాకిస్తాన్ ఆ రోజు ఈ ఇద్దరి చర్చకు సంబంధించి. ఎందుకంటే మోదీ, అది ఒకసారి ఆ విజువల్ చూడండి, భారత పక్క నవ్వులు చిందిస్తూ ఉంటాయి. అంటే చర్చ జరుగుతుంది, మన ముగ్గురు కలిసి ఇటు ఏషియాను ముందుకు తీసుకువెళ్ళాలి, ఇటు ఏషియాను ముందుకు తీసుకువెళ్ళాలన్న సందర్భం. పాకిస్తాన్ చూడండి, పట్టించుకోలేదు పాకిస్తాన్ ఆ రోజు. మోదీ పట్టించుకోలేదు, పుతిన్ కూడా పట్టించుకోలేదు. ఆ రోజు క్లియర్ కట్గా మాట్లాడుకున్న సందర్భమే కదా అది. అలస్కాలో ఏం జరిగిందనేది మరి ముఖ్యంగా దేశాధినేతలుగా పూర్తిగా బయట పెట్టకపోవచ్చు ఇద్దరు నేతలు కూడా. ట్రంప్ బయట పెట్టకపోవచ్చు పూర్తి స్థాయిలో,
అట్ ద సేమ్ టైం మోదీ కూడా పూర్తి స్థాయిలో బయట పెట్టకపోవచ్చు. అట్ ద సేమ్ టైం రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎందుకు బయట పెడతాడు అప్పుడు? ఎందుకంటే ఆ డిస్కషన్ ఏం జరిగిందనేది పుతిన్ మోదీకి చెప్పుండొచ్చు కాక. ఎందుకంటే మాట్లాడుతూనే ఉన్నారు కదా ఆయన. పుతిన్ ఏమంటున్నారు? ఎవరి ఆధిపత్యం చెల్లదని చెప్పి. సో ఈ క్రమంలో ఆ రోజు ఏం జరిగింది? చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఇంకొకసారి నేనే తగువును తీర్చాను, నేనే తగువును చల్లార్చాను అనే ప్రయత్నం చేసినప్పుడు గట్టిగా సమాధానం ఇవ్వడానికి ఉంటుంది. మరి యుక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపేస్తని చెప్పి ఇక్కడ ట్రంప్ ప్రగల్భాలు ఎందుకు పలకట్లేదు? ఎందుకంటే అది ఆగలేదు కాబట్టి. అక్కడ ఆగింది అని చెప్పడానికి ఉన్నది పుతిన్ కాబట్టి. ఎక్కువ మాట్లాడితే యుక్రెయిన్ మీద 4 పడేస్తాడు. సో అందుకే ఆచితూచి వ్యవహరిస్తోంది అమెరికా. ఇక్కడ పాకిస్తాన్ కూడా అంతే. ఎక్కడ అమెరికా ఏ క్షణంలో విడిచిపెట్టేస్తుందో, ఎప్పుడు తన చేయ వదిలేస్తుందో, ఆకాశంలో తీసుకెళ్ళి అక్కడ నిల్చోబెట్టేసి ఎప్పుడు తన చేయ వదిలేస్తుందని చెప్పి భయపడిపోతుంది. అక్కడ ఏదో డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి అమెరికాతో ఉంది. ఏలుగు 4 తుక్కు సామాన్లు ఇస్తుంది కదా అని చెప్పి చైనాతో ఉంది. ఇప్పుడు రష్యాతో కూడా కావాలి. ఎందుకు రష్యాతో కావాలి? మనకి కీలక భాగస్వామి, మనకి సైనిక భాగస్వామిగా ఉంది. సైనిక అంశాలకు సంబంధించి S-400 కావచ్చు ఇవన్నీ. సో ఇప్పుడు ఏంటంటే ఆ రష్యాను కూడా లాగేసుకుంటాయి, రష్యా కూడా తమతో లాగేసుకుంటే ఏదో సాధించేయాలి అనే ఒక కుతంత్రాలు ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తాయి పాకిస్తాన్కి. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది? పుతిన్ మోదీ ఆ భేటీ కారులో ప్రయాణించిన 45 నిమిషాలు. రిమెంబర్ 45 నిమిషాలు ఎంత మాట్లాడుకొని ఉంటారు? ఎన్ని అంశాలు చర్చకొచ్చుంటాయి? అదే కాకుండా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఆ భేటీలో మాట్లాడుకుంటూ ఉన్నారు. కాబట్టి కీలకమైన ఒక డిస్కషన్ అయితే జరిగింది. దాని అవుట్కమ్ ఎలా ఉంటుందనేది ఎదురు చూడాల్సిందే. ఎందుకంటే కొన్ని ఇటువంటి కీలకమైన భేటీలకు సంబంధించిన సమాచారం పూర్తి స్థాయిలో బయటకు రాదు కాబట్టి కొంత మేరకు మాత్రమే దీనికి సంబంధించి చర్చ జరుగుతుంది. ఒక్కసారి ఇదే నేపథ్యంలో ఇటు రష్యా అధ్యక్షుడు